ఎంకిపల్లి సుబ్బిచావుకు వచ్చింది అంటారు. ఉరిమురిమి మంగళం మీద పడింది అంటారు. ఎవరేమనుకున్నా కూడా అమెరికా అధ్యక్షుడు 47వ అధ్యక్షుడిగా రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేశారు. కాబట్టి ఈ చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు, వచ్చి రాగానే టకటక సంతకాలు, ఇవన్నీ చూస్తే నిజంగానే ఎంకిపల్లి సుబ్బిచావుకు వచ్చిందా లేకపోతే ఉరుమురిమి మంగళం మీద పడిందా అని ఒక్క భారతదేశమే కాదు అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో పడిపోయాయి. ఎందుకంటే వచ్చి రాగానే నేను నిమిషం కూడా వృధా చేయను, నిమిషం కూడా ఆలస్యం చేయను అంటూ టకటక సంతకాలు చేసేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇంకా చెప్పాలి అంటే యంత్రాంగాన్ని మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గత అధ్యక్షుల నిర్ణయాల కన్నా కూడా పూర్తి భిన్నమైనటువంటి నిర్ణయాలు సంతకాలు చేస్తూ కూడా తానేంటో చూపించే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎప్పుడూ ఆయనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చి రావగానే ఒక్క కలం పోటుతోని గత అధ్యక్షుడి 120 నిర్ణయాల్లో 78 నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి పడేశారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన 6 గంటలకే కొన్ని కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని చూద్దాం మనం. వలసల నియంత్రణ, అమెరికాలో పుట్టిన వారందరికీ జన్మతహా వచ్చే పౌరసత్వ హక్కును కూడా రద్దు చేసేశారు. ఇక బైడెన్ నిర్ణయాల్లో 120లో 78 నిర్ణయాలు రద్దయినాయి. అలాగే లింగ మార్పిడి అంశం విషయంలో కూడా జెండర్స్ విషయంలో ఇక నుంచి ట్రాన్స్జెండర్స్ అనేది ఉండదు, కేవలం ఆడ మగ 2 జెండర్లే ఉంటాయని చెప్పారు. అలాగే డొంకీ టన్నల్ రూట్, ఎవరైతే అక్రమంగా ప్రవేశించడానికి కెనడా మెక్సికో రూట్ ఉంటుందో ఆ రూట్ కి సంబంధించి ఎంట్రీ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని డొంకీ రూట్ అంటారు. దానిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాను చేశారు. సో దానికి సంబంధించిన ఒక నిర్ణయం వచ్చింది. అలాగే WHO విషయంలో కూడా కరోనా టైంలో WHO వ్యవహరించిన తీరు నేపథ్యంలో దానిపై కూడా ఇక నుంచి WHO లో భాగస్వామ్యం ఉండదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చైనా యాప్, చాలా పాపులర్ యాప్ టిక్ టాక్ విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 75 రోజుల టైం ఇచ్చారు దానికి. సో ఇక నుంచి ఆ యాప్ గనక అమెరికాలో పనిచేయాలంటే 50% వాటా అమెరికా దేశం కలిగి ఉండాలనేటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే ఇమిగ్రేషన్ ఉత్తర్వులను రద్దు చేశారు. అక్రమ వలసదారులను పంపించేస్తాను వెనక్కి అని చెప్పారు. శరణార్థి శిబిరాలన్నింటినీ కూడా సమీక్షించబోతున్నారు. అలాగే వర్క్ ఫ్రం హోమ్ రద్దు నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటూ కూడా పిల్లల్ని కనే వాళ్ళు తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయే అంశం విషయంలో కూడా సమీక్షించబోతున్నారు. అమెరికా గొప్ప దేశంగా మారబోతోంది, అందుకే దేవుడు నన్ను మళ్లీ బ్రతికించాడంటూ ఒక ఎమోషనల్ అయినటువంటి స్పీచ్ ని కూడా ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ఇవే కాకుండా 3వ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలన్నీ కూడా నిజంగా ఎలా ఉన్నాయంటే ఉరుములేని పిడుగులానే ఉన్నాయి. ఉరుమన్నా కాస్త సౌండ్ చేసి వస్తుంది కానీ ఈ సౌండ్ లేకుండా ఇంత నిర్ణయాలు చూస్తే అందరూ ఉలిక్కి పడ్డారు. విద్య, ఉపాధి, టెక్ రంగాలే కాకుండా విదేశం, వాణిజ్య రంగం వీటన్నిటిపై కూడా సీరియస్ గా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఫోన్ల తయారీ విషయంలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత తొందరగా తీసుకుంటాము. ఎందుకంటే యాపిల్ ఫోన్స్ విషయంలో కూడా ఇక నుంచి అన్ని తయారీ అక్కడే అవుతుంది. ఎంత వేగంగా ఫోన్ల తయారీ అవుతుందనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగే చైనాను టార్గెట్ చేసే నిర్ణయాలు కనిపిస్తున్నాయి, రష్యాను టార్గెట్ చేసే నిర్ణయాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటే ఇంక ఇతర దేశాలు ఫట్టేనా? అలాగే ఇప్పటికే రూపాయి మారకం, డాలర్ విలువ కూడా రూపాయి మనకి ఎక్స్చేంజ్ విషయంలో కూడా 86 రూపాయలు అయింది. ఇది మరింతగా పెరిగితే మన పరిస్థితి ఏంటి? అలాగే ఎవరు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. మరి ఇన్ కేసు అలాగూ కూడా జరిగితే మనం రష్యా దగ్గరే కొంటాము, మరి అక్కడ రూబెల్స్ లో కొంటాము, మరి ఇక్కడ మనం రేపొద్దున అమెరికా దగ్గర అయితే డాలర్స్ లో కొనాలి. ఇది ముందు మనకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికైతే ఇవన్నీ గమనిస్తే మనకి విద్య గాని, ఉపాధి గాని, టెక్ రంగాలు, విదేశీ వాణిజ్య రంగం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ విషయంలో కూడా కొంత భయం నెలకొంది. మళ్ళీ వచ్చేయాలా ఏమిటి? అలాగే మనకి రకరకాల వీసాలు ఉంటాయి. వర్క్ చేస్తున్న వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మ్యారేజ్ అయిన ఉమెన్ విజిటర్ వీసా మీద ఉండొచ్చు, డిపెండెంట్ వీసా మీద ఉండొచ్చు, H4 వీసా మీద ఉండొచ్చు, వర్క్ వీసా మీద ఉండొచ్చు, నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉండొచ్చు. ఈ వీసాలన్నిటి మీద ఉంటూ కూడా అక్కడ బేబీని కన్న వాళ్ళకి జన్మతహా పౌరసత్వ హక్కు వచ్చేది. అంటే పుట్టుకతోనే వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోయేవారు. ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు. ఎవరు కూడా అలా పుడితే వాళ్ళు అమెరికన్స్ గా ట్రీట్ చేయరని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే ఏదో అంటారు కదా, వచ్చి రాగానే కూడా ఇటువంటి నిర్ణయాలతో మరి భారత్ కూడా కొంత లాభ నష్టాలు ఉన్నాయంటున్నారు. తాత పెడుతున్న వాతల్లానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అంటే ఇతర దేశాలు ఫట్టా.
సో నీ ట్రంప్ తెగ అని చెప్పి ఓవరాల్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్నిటిపై చర్చిద్దాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఆశ్చర్యంగా ఆతృతగా చూస్తున్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారతీయులకి, భారతీయ విద్యార్థులకి, లేదా అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే డాలర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత టఫ్ టైమే అని చెప్పి వినిపిస్తోంది. సో ఉన్న లాభ నష్టాలేంటి, ఈ సంచలన నిర్ణయాలు చూడాలా లేకపోతే పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, టీడీపీ ఎన్ఆర్ఐ యాక్టివిస్ట్ యష్ బొద్దులూరి, అలాగే సీనియర్ ఎనలిస్ట్ నల్లమో చక్రవర్తి గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఇవి తొందరపాటు నిర్ణయాలు అనాలా, లేకపోతే అమెరికా ఫస్ట్ నా స్టైల్ ఇంతే, నా శైలి ఇంతే అని చెప్పినట్టు అనుకోవాలా, లేకపోతే పాలనా శైలి ఎలా ఉంటుందో చెప్పేశారా? ఈ నిర్ణయాలన్నిటిపై మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అసలు ఇవి తొందరపాటు నిర్ణయాలు కాదు. డొనాల్డ్ ట్రంప్ 8 సంవత్సరాల నుంచి చెప్పే పని ఇది, కొత్తగా ఏం చెప్పట్లేదు. 2016 నుంచి చెప్తున్నారు. అందరూ ఈయన వస్తే అధికారంలోకి చేస్తాడు అని అందరికి తెలిసిన విషయం. ఆయన అధికారంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? హిస్టరీ తర్వాత రాస్తుంది. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చిగా బోర్డర్స్ తెరిచేసి లక్షల మంది దిగిపోయారైతే ఏ దేశంలో అయినా బాధపడతారు కదా. మన దేశం మనం బాధపడతలేదా? బంగ్లాదేశ్ నుంచి కోట్ల మంది వచ్చి కూర్చున్నారని, ఎవరున్నారు ఎక్కడున్నారు మనకు తెలియదు కదా. సిఏ ఎంతో పాస్ చేశాం ఇవన్నీ, లేకపోతే నేషనల్ రికార్డ్ ఆఫ్ పాపులేషన్, రేషన్ రిజిస్టర్ ఆఫ్ పాపులేషన్ అవి ఎంతో పాస్ చేశాం. ఇది వాళ్ళు చేసే పని కూడా అంతే. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ వెనకబడిపోయాం అని ట్రంప్ కూడా ఎక్కువ లేపాడు. కొంతవరకు చూసాం కదా, మనకి ఎంతమంది రోజుకు 3,000, 5,000 మంది బోర్డర్ దూకారా లేదా, ఎలా సహిస్తారు? ఓవర్ గా చేస్తే భారతీయులు కూడా ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏమిటి, వాళ్ళు కూడా 4-5 లక్షల మంది అలా దూకారని ఇవాళ వచ్చింది పేపర్లో. 4-5 లక్షల మంది ఆ మెక్సికన్స్ తో, పాకిస్తానీస్ తో, ఆఫ్ఘనిస్తాన్స్ తో వాళ్ళు కూడా బోర్డర్ దూకెళ్ళారు. సో అది ఎక్స్పెక్టెడ్. మనం ఆశ్చర్యపోతే ట్రంప్ చేస్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు. దీని పరిణామాలు ఏంటి, ఎలాగుంటాయి అన్నిటికంటే అందరూ ఫీల్ అవ్వేది ఇప్పుడు న్యాచురల్ బర్త్ రైట్ అంటే అక్కడ పుడితే ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ ఇవ్వటం 1868 నుంచి జరిగేది. ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ తీసుకున్నాడంటే ఆ చట్టం అలాగే ఉన్నది. ఆఫీసర్లకు ఏం చెప్పాడంటే అప్లికేషన్ మీరు ప్రాసెస్ చేయొద్దు అన్నాడు అంతే. సో అది కోర్టులో టెస్ట్ అవుతుంది, చాలా టెస్ట్స్ అవుతాయి. అది మనం వెయిట్ చేయాలి. భారతదేశానికి ఆ భారతదేశం అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి ఇంజనీర్స్, టెక్నీషియన్స్ అది కొంతవరకు పని అవుతా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చి పెట్టింది బల్ల మీద ఆశ్చర్యపోతున్నాం అంటే మరి ఇంకా ఈ గత 8 సంవత్సరాలు మనం టీవీ చూడలేదా, న్యూస్ పేపర్స్ చదవలేదా? ఆశ్చర్యమేం లేదు. తర్వాత ఆయన అన్ని అనుకున్నా అవుతాయా? అవ్వో. ఒకే ఉదాహరణ చెప్తున్నా మీకు. యుక్రెయిన్ యుద్ధం 1 రోజులో ఆప్ చేస్తా అన్నాడు, ఆగలేదే. వ్లాదిమిర్ పుతిన్ నేను తిడతాం మొదలు పెట్టాడు. 4 సంవత్సరాలు స్నేహంగా మాట్లాడున్నా నేను తిడతాం మొదలు పెట్టాడు. నువ్వు పాస్ చేసావు రష్యా, ఎందుకంటే అగ్రిమెంట్ నువ్వు వస్తాయి అడ్డాలు. ఆయన ఎలా తట్టుకుంటాడు, డిస్ట్రాక్ట్ అవుతాడా, మిగతా ఏ విషయాలు వస్తాయి మనం చూడాలి. తప్పకుండా భారతదేశం, మెక్సికో, కెనడా, చైనా వీళ్ళందరికంటే మనం చక్కటి ప్లేస్ లో ఉన్నాం. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు యుఎస్ఏతో మనకి. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ ఆల్రెడీ ప్రభుత్వం ఏమంటున్నారంటే మనకు $30-40 బిలియన్ వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంపోర్ట్స్ కంటే అమెరికా నుంచి. ఇతర దేశాల నుంచి కొనే ఆయిల్ వీళ్ళు అక్కడి నుంచి బొగ్గు కొంచెం కొంటే అయిపోయిందంటే అయిపోయింది. మనం కేర్ఫుల్ గా డీల్ చేయాలి. భారతదేశం జనరల్ గా అమెరికా తీసుకునే ఏ డెసిషన్స్ అయినా కొంత ఇండియన్స్ చాలా ఆసక్తిగా గమనిస్తారు. అమెరికా తుమ్మితే మనకి జలుబు చేస్తుంది అన్నట్టు స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి బంగారం విషయంలో, డెసిషన్స్ విషయంలో ఇప్పుడు వర్క్ పర్మిట్ ఏదో ఒక పర్మిట్ మీద ఉండి వెళ్లి రెగ్యులరైజ్ చేయమని అప్లై చేసుకునే వాళ్ళని రిజెక్ట్ చేస్తారని అంటున్నారు. అక్కడ లేదా జాబ్ చేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేయాలా, లేదా ఒక డాలర్ డ్రీమ్స్ తో వెళ్తారు. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో? తప్పకుండా కొంచెం ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కొన్ని రోజులకి సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే భారతదేశం వచ్చినది 2016-17కి 2020కి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2024 ఎలక్ట్ అయిన పరిస్థితి వేరే. 2024లో ఆయన పూర్తిగా టెక్నాలజీ సెక్టర్ తో సపోర్ట్ కూడా చేశారు. అన్ని విధాలుగా ఆయనకి ఇమేజ్ పెంచారు, గెలిచారు. 8 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఆయనతో లేరు. టెక్నాలజీ సెక్టర్ గురించే అమెరికా ముందులో ఉన్న ప్రపంచంలో. స్టీల్ ప్రొడక్షన్ ఒకనప్పుడు 70 సంవత్సరాల క్రితం అమెరికా ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేసేది, వాళ్ళ కట్టేది, ఇవన్నీ మానేశారు. టెక్నాలజీ
సాఫ్ట్ పవర్, హాలీవుడ్, వాళ్ళ కన్స్యూమర్ గుడ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ న్యూయార్క్ లో, దాని గురించి వాళ్ళ ఆదాయం, వాళ్ళ అడ్వాన్స్ ఉన్నారు కానీ ఈ ఇండస్ట్రీ గురించి కాదు. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాపిల్ ఫోన్స్ అన్ని అక్కడే చేస్తాం ఏదో అన్నారని మీరు చెప్పారు కదా, విషయం చెప్తున్నారు. 2017లో వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ యాపిల్ ఫోన్స్ ఎవరు? ఫాక్స్కాన్. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అని కలిసి 2017లో సంతకాలు పెట్టేసి ఇక్కడ పెద్ద ప్రపంచంలో వరల్డ్ వండర్ ప్లాంట్ కడతా ఉన్నారు 2017లో. ఈ వేళ వరకు కట్టలేదు, ఈ వేళ వరకు ఫాక్స్కాన్. సో ఇవన్నీ అతను మోడీని కూడా చూసి వాళ్ళు కట్టేస్తాం. నిన్న సోన్ అనే జపనీస్ వ్యక్తి వెళ్ళాడు, $500 బిలియన్, అతని టెంపర్ కూడా చూసుకొని చేస్తారు. భారతదేశంతో ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆఖరిని ఎవరిని లెక్క పెట్టదు ఈ దేశం ఎస్టాబ్లిష్మెంట్. ఈవేళ బలంగా ఉన్నాం, బలం లేని రోజు 50-60 సంవత్సరాల క్రితం కూడా అమెరికాను లెక్క పెట్టలేదు, ఏ దేశాలు లెక్క పెట్టలేదు. ఆ స్టేజ్కి రాదు, చక్కగా అడ్జస్ట్ చేస్తారు. కొంత టైం అడ్జస్ట్మెంట్ పెయిన్ ఉంటుంది, అది మనం కొద్దిగా సహించాలి, మెల్లిగా ట్యాక్ట్ఫుల్ గా తప్పుకోవాలి. టీడీపీ ఎన్ఆర్ఐ యాక్టివిస్ట్ యశ్ బొద్లూరి గారు ఉన్నారు. నమస్తే అండి యశ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జనరల్ గా ప్రతి ఇండియన్ కళ ఒక డాలర్ డ్రీమ్, వెళ్ళాలి, హై శాలరీస్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, మనం అమెరికా వెళ్తే సెటిల్ అయిపోతాం అమ్మయ్య అని ఒక ఫీల్, ఒక డ్రీమ్ తో చదువుకుని టాలెంట్ అంతా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయాలన్నిటితో కూడా అవి షాటర్ అయినట్టేనా? ఒకటి. సెకండ్, నేను నిన్న కూడా చెక్ చేశాను కొన్ని లెక్కల ప్రకారం, ఇండో అమెరికన్ ఇండియన్స్ ఎంతమంది అమెరికాలో 2022 లెక్కల ప్రకారం చూస్తే 48 లక్షల మంది అక్రమంగా వెళ్లిన వాళ్ళలో 16 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారంట. జస్ట్ 2022 లెక్కల ప్రకారం చూస్తే అంటే 16 లక్షల మంది మన ఇండియన్సే అక్కడ అక్రమంగా ఉన్నారనేది లెక్కలు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? లేదా జాబ్ కోసం హై శాలరీ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు మీరు? అంటే ట్రంప్ గారు నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగిందండి. దానిలో మొట్టమొదటిగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసి H1B వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయడం అనేది ఒకటి జరిగింది. 2024 వరకు ఏదైతే లాటరీ సిస్టమ్ ఉండిందో 2025 ఇంటేకి ఆ లాటరీ సిస్టమ్ ఉండదు అని చెప్పారు. దాని విధి విధానాలు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఆ విధి విధానాలను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కాకపోతే ఆ లాటరీ విధానం రద్దు చేసి మెరిట్ బేస్ స్కిల్డ్ ఇమిగ్రేషన్ తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఈ మెరిట్ బేస్ గురించి ట్రంప్ గారు లాస్ట్ ఆయన టెన్యూర్ లోనే మాట్లాడటం జరిగింది ఈ మెరిట్ బేస్ గురించి. అదే మెరిట్ బేస్ ఏంటంటే నీ స్కిల్స్ ఏదైతే హైయర్ టెక్నాలజీస్ ఇక్కడ అమెరికాలో అందుబాటులో లేవో వాళ్ళని మాత్రమే ఇక్కడ వీసాలు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమెరికాలోకి దిగుమతి చేసుకొని వాళ్ళకి వీసాలు ఇచ్చి వాళ్ళతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి టెస్ట్ ఇంజనీర్లు కానీ, జావా డెవలపర్స్ కానీ, .NET డెవలపర్స్, వీళ్ళందరూ నీ స్కిల్ కిందకి రారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ H1B వేసుకొని ఇక్కడ రావాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదు ఇప్పుడున్న నిర్ణయాల ప్రకారం. రెండోది ఏంటంటే డాలర్ డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం అందరం కూడా. లాస్ట్ 4 years లో అమెరికా హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే గనక, అమెరికాలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే ఇండియాలో కంఫర్టబుల్ లైఫ్ ఉంది, సాలరీ బేస్, ఎడ్యుకేషన్ బేస్, టాలెంట్ బేస్, అదే విధంగా ఉన్న ప్రాజెక్ట్స్ బేస్, ఎర్నింగ్స్ బేస్ అన్ని కూడా ఇండియాలో కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి. ఇక్కడ డాలర్ డ్రీమ్స్ వరకు వచ్చి ఇక్కడ ఏదో ఎలగబెట్టాలని ఏం లేదు, ఇండియాలో కూడా సేమ్ అదేగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఒక విధానం ఏంటంటే మేజర్ ఇక్కడే అన్ని తయారవ్వాలి, కంపెనీస్ అన్ని ఇక్కడే ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి అనే విధానం తీసుకుంటున్నారు. అది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్ణయాలు ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో తద్వారా ఇండియా కూడా చాలా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ చాలా మటుకు ఏదైతే ఇక్కడ కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటారో అన్ని ఆఫ్ షోర్ అయ్యే అవకాశం ఉంటాయి. ఆఫ్ షోర్ ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని విధానాలు డెఫినెట్ గా ఇండియాకి పాజిటివ్ చేసే విధానాలే ఉండొచ్చు. మూడో సమస్య ఏంటంటేనండి, ఇక్కడ చాలా మందికి మాట్లాడుతున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత ఒక 14th అమెండ్మెంట్ కి అనుకూలంగా వ్యతిరేకంగా ఉంది అని చెప్పొచ్చు. టైం కి సంబంధించిన అది రాజ్యాంగం 14వ సవరణ అంటున్నారు. కరెక్ట్. సో అదేంటంటే ట్రంప్ గారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. ఎవరైతే నాన్ సిటిజన్ ఇమిగ్రెంట్స్ కి ఇక్కడ పిల్లలు పుడతారో వాళ్ళకి మాత్రం పౌరసత్వం ఇవ్వను. ఇక్కడ పుట్టే పిల్లలు తల్లిదండ్రులు సిటిజన్స్ అయి ఉండాలి. ఒకవేళ లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చినా గానీ H1 మీద కానీ CPT మీద కానీ పెళ్లి చేసుకునే పిల్లలు అంటే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ఏ పౌరసత్వం ఉంటుందో అదే పౌరసత్వం ఇస్తా అంటున్నారు. టెక్నికల్ గా అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు, కానీ 22 రాష్ట్రాలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. బహుశా అది దాని మీద స్టే ఆర్డర్ తీసుకొస్తే అది ముందుకెళ్ళకపోవచ్చు.
కాకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినందుకు మాత్రం బిల్లు పాస్ అయిపోద్ది, అంటే అది అమల్లోకి వస్తుంది అనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి కోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చారంటే ఆ బిల్లు ఇంకా మురుగుపడిపోయినట్టే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మరుగుపడినట్టే. దాన్ని మీద ఛాలెంజ్ చేసి అది ఎప్పుడు తెలుతుందో తెలియక, ఎందుకంటే 14th అమెండ్మెంట్ రూల్ కి చాలా అగేన్స్ట్ అది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రూల్ కి చాలా అగేన్స్ట్ అది ఇక్కడ పౌరసత్వం అనేది. సో ఇవన్నీ చూస్తే కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి ట్రంప్ అనే ఆయన ఒక ముద్ర వేసుకోబోతుంది, ఎందుకంటే లాస్ట్ టెన్యూర్ ఆయనది. దిస్ ఇస్ ద లాస్ట్ టెన్యూర్ ఫర్ హిమ్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఎవర్ ఇన్ హిస్ లైఫ్. సో ఆయన ఏమిటంటే, నేను అమెరికాలో ట్రంప్ ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ గురించి ఎట్లా చెప్పుకుంటున్నారో అలానే ట్రంప్ పేరు కూడా రేపు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నా పేరు ఉండిపోవాలి, నేను ఒక ఆర్కిటెక్ట్ ఆఫ్ అమెరికా. డెఫినెట్ గా అలానే ఆయన పేరు స్థిరపడిపోవాలనే విధంగా ఆయన డెసిషన్స్ ఉన్నాయి. ఆ డెసిషన్స్ అమెరికాకి మంచిగా దోహదపడతాయా చెడగా దోహదపడతాయా అనేది ఒక 4 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు పుట్టుకతో పౌరసత్వ హక్కు విషయంలో అది కుదరదు అని అంటున్నారు కదా, ఇక నుంచి అమెరికన్ సిటిజన్ గా కాదు అని అంటున్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకా లేదా ఇప్పుడు కొత్తగా జరిగే వాళ్ళకా ఇది ఆర్డర్? ఇది February 19th నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. February 19th నుంచి ఎఫెక్ట్, February 18th వరకు ఎవరైతే పిల్లలు పుడుతున్నారో ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఉంటుంది. February 19th తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళకి పౌరసత్వం ఉండదు, ఎందుకంటే బిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎఫెక్ట్ లోకి వస్తుంది February 19th నుంచి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కోర్టు కనుక స్టే ఆర్డర్ ఇస్తే ఆ బిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రాకపోవచ్చు, ఎందుకంటే కోర్టు స్టే ఆర్డర్ దాన్ని బట్టి ఏ రకంగా అయితే ఆ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఏ రకంగా అయితే దాని ప్రకారం కోర్టులో బిల్స్ మూవ్ చేస్తారు, దాన్ని బట్టే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనం అనుకోవాల్సింది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు కాబట్టి అది February 19th నుంచి ఎన్ఫోర్స్ లోకి వస్తుంది అని అనుకుంటాం మనము. కాకపోతే కోర్టు డైరెక్షన్ బట్టి దాన్ని అది అమల్లోకి వస్తుందా అమల్లోకి రాకుండా ఆగుతుందా దాని మీద ఏ రకమైన డిబేట్ నడుస్తుంది దాని మీద. ఎందుకంటే 21 స్టేట్స్ అంటే దాదాపు 40% ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ఛాలెంజ్డ్ ఇట్. సో అంత ఈజీగా ముందుకెళ్ళకపోవచ్చు, కోర్ట్ డైరెక్షన్స్ బట్టి నిర్ణయాలు అనేవి ఉండబోతున్నాయి. ఇంకొక మేజర్ క్వశ్చన్, ఇప్పుడు జనరల్ గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక అన్సర్టనిటీ వచ్చేసింది, ఏంటి ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటి అని. అందులోనూ ఒక 16 లక్షల మంది అక్రమంగా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, అది కాకుండా H1B మీద ఉన్నారు, ఇంకా డిపెండెంట్లు, వర్క్ వీసాలు, రకరకాలుగా ఉన్నప్పుడు అన్సర్టనిటీ వచ్చేసింది కదా. వీళ్ళందరి పరిస్థితి ఏంటండి, అక్కడే ఉండాలా లేకపోతే వెనక్కి వచ్చేయాలా? తప్పకుండా ఒక విషయం అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్తానండి, చాలా మందికి నచ్చకపోవచ్చు. అమెరికాలో భారతీయులు ఎవరైతే ఇల్లీగల్ గా నివసిస్తున్నారో వాళ్ళందరూ వాలంటీర్ గా ఇండియా వచ్చేస్తే చాలా మంచిది. లేదంటే కనుక వాళ్ళ మీద పెనాల్టీలు, వాళ్ళకి శిక్షలు, ఏ రకంగా డిపోర్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ అంతా ఉంది, ఆ ప్రాసెస్ వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇల్లీగల్ గా చాలా మంది షఫుల్ గా పనిచేస్తున్నారు, అదే విధంగా హోటల్స్ లో పనిచేస్తున్నారు, మోటల్స్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో 30% ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ అంటే ఇండియన్స్ నుంచి తమిళన్స్ ఉన్నారు, 30% గుజరాతీస్ ఉన్నారు, ఒక 20% 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు, మిగతా వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా USCIS కి, ఐస్ కి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి, వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఇల్లీగల్ జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి పాస్పోర్ట్ మీద, ప్రతి వీసా మీద ఎవరు వచ్చారనేది ఖచ్చితంగా అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఈ ఇండియన్ రెస్టారెంట్స్ మీద, అదేవిధంగా మోటల్స్ మీద, చిన్న చిన్న గ్రాసరీ స్టోర్ల మీద ఎక్కడైతే ఇండియన్ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా ఇల్లీగల్ గా జాబులు చేస్తున్నారు, అంటే చదువుకోవడానికి ఇక్కడ F1 మాస్టర్స్ మీద వచ్చి వాళ్ళు పార్ట్ టైం జాబులు ఎక్కడైతే ఈ రెస్టారెంట్స్ మీద, ఈ ఇండియన్ గ్రాసరీ స్టోర్ల మీద, వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇల్లీగల్ గా, వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొరపాటున కనుక వీళ్ళ మెరుపు దాడుల్లో కనుక వాళ్ళు పట్టుబడ్డారు అంటే కనుక వాళ్ళు మాస్టర్స్ చేయడానికి దాదాపు ఒక 60 లక్షలు ఖర్చు పెట్టుకుని లోన్లు తీసుకొని వస్తారు. ఇక్కడ నుంచి అంత మిడిల్ క్లాస్ సెక్షన్ కొంత ఉంటారు, వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఎందుకంటే ఐస్ ఏజెంట్స్ అనే వాళ్ళు మెరుపు దాడులు చేయడం చాలా సర్వసహజం ఇక్కడ. దీంతో పాటు USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కూడా ఈ 3 సంస్థలు కూడా ఒక అనుకూలంగా ఉండి ఒకటే విధంగా ఈ మెరుపు దాడులు చేయబోతున్నారు. షికాగోలో ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయడంలో నిన్ననే ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. తద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. మేజర్ గా తెలుగు వాళ్ళు షికాగోలో, అట్లాంటాలో, డాలస్, టెక్సస్ లో, వర్జీనియాలో, అదేవిధంగా నార్త్ కెరోలినాలో కొంతమంది ఎక్కువగా ఉన్నారు. సో డెమోక్రటిక్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే డెమోక్రటిక్ స్టేట్స్ లోనే ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డెమోక్రటిక్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ప్రకారమే ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారో, ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి.
ఓకే, మరి మీరు యాజ్ ఎ తెలుగు గై మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా కొంచెం లీగల్ సపోర్ట్ ఇవ్వడం, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం ఏమన్నా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం టీవీలో మాట్లాడుకుంది ఓకే, అక్కడ ఇలా జరుగుతుందని సరే, చాలా మంది ఉన్నారని అంటున్నారు, బయలుదేరిపోండి దొరికితే ఇబ్బంది అంటున్నారు. కొంచెం లీగల్ ఎయిడ్ కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేస్తున్నారా తెలుగు వాళ్ళ కోసం అక్కడ? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా సంస్థ, అదేవిధంగా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం, GWTCC 2 ఆర్గనైజేషన్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఇట్లా లీగల్ సపోర్ట్ కానివ్వండి, మన ఇండియన్ పిల్లలు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఇరుక్కున్న వాళ్ళని రెస్క్యూ చేయడం కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ అంటే లీగల్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మేడం మీకు. నిన్న రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ నాకు ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఇల్లీగల్ గా జాబ్ చేస్తూ ఐస్ ఏజెంట్ దొరికిపోవడం జరిగింది. తనకి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని దాన్ని సెంటెన్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే, మేము గొంతు చించుకొని చెప్తున్నాము, ఇక్కడ ఇల్లీగల్ గా మీరు ఉద్యోగాలు చేయకండి, ఇల్లీగల్ గా ఉండకండి అని గొంతు చించుకొని చెప్తున్నాము. కానీ వాళ్ళు ఎక్కడో దాడుల్లో దొరికిపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ తెలుగు సంఘాల నాయకులకు ఎవరైతే వాళ్ళకి ఏంటంటే, ఒక వ్యక్తి దొరికిపోతే వాళ్ళని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి దాదాపు 10 నుంచి 15,000 US$ ఖర్చు అవుతుందండి. మేము ఎందుకు పెట్టాలి దాని గురించి అని అంటాం. ఎందుకు తెలుగు సంఘాలు ఇక్కడ ఎందుకు ఆ $15,000 ఆ అబ్బాయి ఎందుకు ఎఫర్ట్ చేయాలి? ఆ అబ్బాయి తప్పు చేయడం వల్ల ఆ అబ్బాయి దొరికిపోయాడు అనే విషయం పట్ల అలా వదిలేయలేం కదా. సో దయచేసి అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఒకటే విషయం చెప్తాను, మీ పిల్లల్ని ఇక్కడ ఇల్లీగల్ జాబ్స్ చేయడానికి ప్రోత్సహించకండి, లీగల్ జాబ్స్ చేసేటట్టే ప్రోత్సహించండి. ఇల్లీగల్ గా ఉండటానికి మీరు ఎక్కడ ప్రోత్సహించకుండా, మాస్టర్స్ అయిపోయిన ఉద్యోగం రాకపోతే ట్రై చేసిన తర్వాత దయచేసి వెనక్కి వచ్చేయమనండి. ఎందుకంటే ఇండియాలో చాలా జాబ్స్ ఉన్నాయి, ఇండియాలో లైఫ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ ఉంటేనే ఉంటుంది. మా పిల్లల మీద ప్రెషర్ పెట్టడం వల్ల పిల్లలు అక్కడ ఏదో రకంగా లోన్లు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఆర్ట్ జాబ్స్ చేయడం, ఇల్లీగల్ జాబ్స్ చేయడం, తద్వారా వాళ్ళు ఇబ్బందులు పడటం వల్ల మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా చాలా రెస్క్యూ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. తెలుగు సంఘాల నాయకులు, అక్కడ ఉన్న నాయకులు అందరు ఇబ్బందులు ఉంటున్నారు. ఒక్క బ్రేక్ తీసుకుందాం. తర్వాత నల్లమో చక్రవర్తి గారు అబ్జర్వ్ బ్యాక్ సీనియర్ అనలిస్ట్ నల్లమో చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో చాలా మంది అనేది ఏంటంటే, హిస్టరీలో ఆయన నేమ్ అమెరికా అంతా గుర్తు పెట్టుకోవాలి, ఒక మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమెరికా అని అందరూ అనుకోవాలని అనుకునే విధంగా ఆయన నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. సరే, ప్లస్లు మైనస్లు విన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆయన నిర్ణయాలు మన దేశం మీద డెఫినెట్ గా ఎంత ఉన్నాయి ఎంత లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ప్లస్లు ఏంటి, ఈసారి మైనస్లు ఏంటి, వచ్చి రాగానే ఆ సంచలన నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని ఎలా చూస్తారు? I'll go through several things ఇక్కడ. మొదటిదండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రభావం భారతదేశం మీద ఎట్లా ఉంటుంది అంటానికన్నా ముందు మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ. చాలా మంది మన దేశం నుంచి అమెరికాకి వెళ్తారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ టైమ్ అండ్ అగైన్ చెప్పింది ఏంటంటే, అక్కడ చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న వాళ్ళలో క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే డిపోర్ట్ చేస్తాం. ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు కాదండి, క్రిమినల్స్, ఇల్లీగల్ క్రిమినల్స్. కారణం ఏంటంటే, సారీ అండి, కారణం ఏంటంటే 1,20,00,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం వాళ్ళందరినీ వాళ్ళ దేశాలు పంపించడం. అందులో ప్రత్యేకంగా 40 లక్షల మంది మెక్సికో నుంచి ఉంటే, భారతదేశం నుంచి 7 లక్షల మంది. ఓవరాల్ గానే 48 లక్షల్లో 16 లక్షల మంది ఇండియన్స్ అంటున్నారు సార్, నా దగ్గర ఉన్న లెక్క 2022 లెక్క ప్రకారం. ఎట్లయినా ఉండొచ్చు. దీనికి ద ప్రాబ్లమ్ విత్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇస్ రిలయబుల్ స్టాటిస్టిక్స్ లేవు మేడం. సో బట్ లెట్ us assume మీ నెంబర్ కరెక్ట్, నా నెంబర్ కరెక్ట్. బ్రాడర్ ఇష్యూ ఇస్ 12 మిలియన్ అంటే 1,20,00,000 మంది ఉన్నారు అమెరికాలో. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు కూడా ఇంతమందిని ఆ దేశం నుంచి పంపించడం అనేది అసాధ్యం. సో ట్రంప్ హ్యాస్ టైమ్ అగైన్, నిన్న కూడా మాట్లాడాడు, మీరు జాగ్రత్తగా ఉంటే, క్రిమినల్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే పంపిస్తా ఉన్నారు. 1. రెండవది, బోర్డర్ దగ్గర ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి ట్రంప్ హ్యాస్ ఫ్రమ్ ద బిగినింగ్ బీయింగ్ సేయింగ్, ముందు అసలు ఫస్ట్ మనం బోర్డర్ ఫ్రీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది బోర్డర్ దాటుకొని దేశంలోకి వస్తుంది. పుల్లారావు గారు అదే చెప్పారు. ఇట్లా దేశంలోకి వస్తే ఇది దేశం ఎట్లా అవుద్ది, ఇది దేశంలో చట్టాలను ఎవరు గౌరవిస్తున్నట్లు, ముందు బోర్డర్ సీల్ చేయాలి. చేసిన తర్వాత వీళ్ళు డీల్ విత్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అన్నారే కానీ
nobody says they'll send away undocumented immigrants. సరే, యశ్ గారు చెప్పినట్లు అక్కడ ఇక్కడ రేట్లు జరిగితే కొందరిని పట్టుకుంటూ పంపించేయచ్చు, కానీ అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ నెవర్ ఎవర్ సెడ్ దట్ దే విల్ సెండ్ అవే ఆల్ అన్డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్. కారణం ఏంటంటే అంతమంది ఉన్నారు, 1,20,00,000 మంది పంపించడం, ఇట్స్ హ్యూజ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్, వాళ్ళకి రీసోర్సెస్ కూడా లేవు. సో వీ షుడ్ నాట్ ప్యానిక్ సో మచ్. అండ్ బోత్ ద పార్టీస్ ఇంక్లూడింగ్ ట్రంప్ హ్యాస్ టాక్డ్ అబౌట్ టెంపరరీ వర్కర్ వీసాలు ఇచ్చి అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని లీగలైజ్ చేసే ప్యాత్ ఏదన్నా ఉందా అన్నది మనం చూడాలి అన్నారు. కానీ టెంపరరీ వర్కర్ వీసా ఇచ్చాం, ఎందుకంటే మీరు టెంపరరీ వర్కర్ వీసా ఇస్తే మరింత మంది ఇల్లీగల్స్ రావడానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే బోర్డర్ లో ఎమర్జెన్సీ విధించి బోర్డర్ దాటి ఒక చీమ కూడా లోపల రావడానికి లేకుండా దాన్ని సీల్ చేయాలి, అక్కడ టైట్ చేస్తారు, సీల్ చేసి అక్కడ టైట్ చేయాలి. ముందు అది మూసేయండి. మనం మూసిన తర్వాత మన దేశంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో ఎవరున్నా, ఎస్పెషల్లీ చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులతోటి వాళ్ళని పంపించడం అనేది, దర్ ఇస్ లా కాల్డ్ డాకా, DSCA, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ సేస్. అది చిన్నపిల్లలకి ఆ మానవతా దృక్పథంతో వాళ్ళు చిన్నపిల్లలు పంపించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఉంది. టెంపరరీ వర్కర్ వీసానో వాళ్ళకి సిటిజన్షిప్ ఏదో ప్యాత్ ఒకటి చూపించాలనేది ఈజ్ ఏ బ్రాడ్ బేస్డ్ అమెరికన్ థింకింగ్. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వరింగ్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అట్లని ఇల్లీగల్ గా వెళ్ళండి నేను ఏమాత్రం ప్రోత్సహించట్లేదు, కానీ మీరు ఇల్లీగల్ గా ఉన్నందుకు పరిగెత్తుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ, తొందరపడకండి. అంటే ఇప్పుడు ఈ శరణార్థి శిబిరాల్లో కూడా చాలా మంది ఉంటారు కదండి, గుర్తించి వాళ్ళందరినీ అక్కడ కూడా పెట్టి ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇండియన్స్ ఉంటారు కదా అందులో కూడా. బోర్డర్ దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళని మనం, దట్ ఈస్ అప్ టు గవర్నమెంట్ అండ్ దే విల్ డెఫినెట్లీ బి డిపోర్ట్. కానీ 1,20,00,000 మంది శరణార్థి శిబిరాల్లో లేరండి. 1,00,000 మంది ఆ 1,00,000 మంది అమెరికన్ సిస్టమ్ దే ఆర్ కంప్లీట్లీ ఎంట్రెన్స్డ్. దాంట్లో 40,00,000 మంది మెక్సికన్స్ ఉంటారు, భారతీయులతో మేము అంచనా, మీరు చెప్పిన అంచనా ప్రకారం అనుకుందాం. డిఫరెంట్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుంచి ఉన్నారు అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో లేని దేశం అనేది ఉండదు. అక్కడ వీసా మీద వచ్చి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అయ్యేవాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ మీరు ఉండి అక్కడ ఏదో హోటల్లోనో, గ్యాస్ స్టేషన్ లోనో, రెస్టారెంట్ లోనో ఎక్కడో పనిచేస్తూ ఉంటే పరిగెత్తుకొని వచ్చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి మీతో ఒకవేళ పట్టుకున్నా ఏం చేస్తారో విమానం ఎక్కించి భారతదేశం పంపిస్తారు, అంతే కదా. పూర్తి కాంట్రడిక్టరీ చెప్తున్నారు మీరు. తనే ఒక జాగ్రత్త పడండి, బయలుదేరండి అంటున్నారు ఆయన. యశ్ గారిని I didn't want to directly criticize యశ్ గారు and hurt his feelings. But what I am saying is no, do not panic. అసలు ఆయన అనలేదు, అనని విషయం మనం ఎందుకు పానిక్ కావాలి? ట్రంప్ నిన్న స్పీచ్ లో కూడా అన్నాడు, ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ క్రిమినల్ ఇమిగ్రెంట్స్, క్రిమినల్ అని 10 సార్లు వాళ్ళు అంటుంటే మనం ఎందుకు ఊలికి పట్టాం? నేరం చేసిన వాళ్ళు పంపిస్తారో మాట అని ఆయన అంటుంటే మన వాళ్ళందరూ వచ్చేయండి అంటాం. అసలు అర్థం లేదు. అంత భయపడాల్సిన పట్టుకుంటే ఏం చేస్తారు? పంపిస్తారు. ఏముంది? ఓకే, ఇబ్బంది పడుద్ది, నేను కాదనట్లేదు. మీరు అన్నట్లు అక్కడ 12 లక్షలు 15 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు రాత్రి పడితే తట్టబట్టుకొని సర్దుకొని పొమ్మని ఎవరు అనరు. దెర్ ఈస్ అ హ్యూమానిటేరియన్, ఇట్స్ అ గ్రేట్ కంట్రీ అండి. మీరు న్యూయార్క్ లో దిగితే ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఓకే నిమిషం, యశ్ గారు, వాట్ ఈస్ యువర్ పాయింట్? నేను విషయం చెప్తానండి. నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ లో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో పొరపాటున దొరికిపోతే గనక వాళ్ళ లైఫ్ చాలా మిజరబుల్ గా ఉంటదని చెప్పాను తప్పితే, ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా మేజర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ రెస్టారెంట్ ఉందండి. ఇండియన్ రెస్టారెంట్ లో మెజారిటీ ఆఫ్ మన ఇండియన్ పిల్లలు చదువుకున్న పిల్లలే పనిచేస్తున్నారు. అది ఇల్లీగల్ జాబే కదా, అది దే నాట్ సపోజ్ టు డూ ఇట్, రైట్? సో ఇక్కడ ఒకవేళ ఐసిక్ కనుక దొరికిపోతే ప్రాబ్లమే కదా. సో దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ. అంటే మీరేమంటున్నారంటే లాంగ్ టర్మ్ లో కెరీర్ వైజ్ గానీ వాళ్ళకు బ్లాక్ మార్క్ ఉండిపోతుంది అనేది. లెట్స్ నాట్ డూ దట్ అంటున్నా. ఫాలో ద ప్రాసెస్, లెట్స్ నాట్ డూ ఇల్లీగల్ జాబ్స్. సార్ I'll tell you one thing, they're so careful. అమెరికన్ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో కాంగ్రెస్ మెన్ కానీ, సెనేటర్స్ కానీ, ప్రెసిడెంట్ కానీ, అది ఇల్లీగల్ అనట్లేదు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ అంటున్నారు. మీరు విన్నారో లేదు? సో దే ఆర్ జస్ట్ బీయింగ్ కాల్డ్ అన్డాక్యుమెంటెడ్ క్రిమినల్స్. ఎవరు అంటే అక్కడ పోయి నేరాలు చేసిన వాళ్ళు, దొంగతనం చేయటం, దొమ్మి చేయటము, బెదిరించడము, మోసాలు చేయటము, బ్యాంక్ ఫ్రాడ్ చేయటము, అట్లాంటి వాళ్ళని పంపించేస్తా ఉంటున్నారు. అది విషయం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏంటి, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా? లేకపోతే ఫ్యూచర్ లో లీగల్ గా వెళ్ళాలండి, నరకం అండి. లీగల్ గానే వెళ్తారు వెళ్లే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, H1B టైట్ చేస్తున్నారు. సో ఈ రకరకాల, నాకు అసలు తెలీదు. యశ్ గారు అన్నారు ఇందాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ H1B లాటరీస్ క్యాన్సిల్ చేశారు. నాకు నేను కనిపించలేదు, నేను ఎత్తికినా కూడా నాకు కనిపించలేదు. బట్ చేస్తే ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ డెసిషన్.
అప్పుడు ఏమవుద్ది, అంటే కంప్లీట్ టాలెంట్ కే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ మంచిదే కదా అది. ఇప్పుడు మీకు ఒకడు మంచి యూనివర్సిటీలో చదివినోడికి ఊరి మూల ఎక్కడో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు ఒకటే అయితే ఎట్లా? ఓకే, అయితే అప్పుడు ఏమవుద్ది అంటే టెస్లాలు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్, యాపిల్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీలకు అన్ని వాళ్ళు ఎక్కువగా హైర్ చేసుకోవడానికి టాలెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ప్లస్ కాన్సులేట్ లో మోర్ ఫిల్టరేషన్ ఉంటుంది. కాన్సులేట్ ఇప్పుడు నేను 93 లో వెళ్ళినప్పుడు కాన్సులేట్ యూస్ టు ఫిల్టర్, వీడు ఏ కాలేజ్కి వెళ్తున్నాడు, వీడికి మార్కులు ఎన్ని వచ్చాయి, వీడికి జిఆర్ఈ ఎంత వచ్చింది, టోఫెల్ ఎంత వచ్చింది, అడిగేవాడు. దాని ఆధారంగా ఇచ్చేవాడు. వీసా అదే సిస్టమ్ వచ్చింది, ఏం కొంపలే మునగలేదు, అందరికీ వస్తాయి. బట్ టాలెంట్ ఈస్ గుడ్, టాలెంట్ ఈస్ నాట్ బ్యాడ్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇది కాకుండా ఇంకా అదర్ డెసిషన్స్, ఇప్పుడు పౌరసత్వ హక్కు, మనకి అడ్మినిస్ట్రేషన్ మీద ఉండే ఇంపాక్ట్, వాళ్ళు ఏమంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ లో చైనాని టార్గెట్ చేసే విధంగా ఉంటున్నాయి కొన్ని నిర్ణయాలు. సో అది మన రష్యా క్విక్లీ, మన టైం సమయాభావం ఉంది కాబట్టి దానికి ఎక్కువ ఇమిగ్రేషన్ మీద వెచ్చించాం. న్యాచురల్ బర్త్ అండి, అమెరికాలో ఎవరు పుట్టినా కూడా ఇప్పుడు సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి, ఇల్లీగల్ అయినా లీగల్ అయినా ఎవరున్నా సరే. అయితే అమెండ్మెంట్ 14 మీరు మాట్లాడారు బిగినింగ్ లో. అమెండ్మెంట్ 14 లో దర్ ఇస్ వన్ లైన్ అండి, చిన్న 4 పదాలు, సబ్జెక్ట్ టు జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అని ఉంది. ఏది? సిటిజన్షిప్ బై బర్త్ సబ్జెక్ట్ టు జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్. ఆ 4 లైన్ల మీద ఈ రోజు అమెరికాలో అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా రాదా, ఏది ఇమిగ్రెంట్ పిల్లలకు వస్తుందా రాదా అనేది నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయం కేవలం సుప్రీంకోర్టు మాత్రం తీసుకోగలదు. యశ్ గారు చెప్పారు నేను 8 రాష్ట్రాలు అనుకున్నాను, ఆయన 22 రాష్ట్రాలు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఇది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన క్షణమే తెలుసు అందరికి దట్ దిస్ విల్ గో టు సుప్రీంకోర్టు, ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ సుప్రీంకోర్టు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ఆల్రెడీ జరిగింది, ఇంకొక రాజ్యాంగ సవరణ ఈ రోజు అమెరికాలో చేయడం అనేది దాదాపు అసాధ్యం. ఆ సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అంటే అమెరికాలో కాంగ్రెస్ కి ఈ చట్టం ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఈ H1B మీద ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న హక్కు ఉందా లేదా అనేది తేల్చాలి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇవాళ 9 మంది జస్టిసెస్ లో 6 రిపబ్లికన్లు, 3 డెమోక్రాట్లు. సో దే ఆర్ వెరీ ఫేవరబుల్ టు ట్రంప్. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి ఏమవుతుంది అనేది. బట్ హిస్టారికల్లీ దాదాపు 100 సంవత్సరాల పైనుంచి కూడా అమెరికాలో ఉన్న చట్టం, అమెరికాలో సుప్రీంకోర్టు గత రూలింగ్స్ కనుక చూసుకుంటే అక్కడ పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ వస్తుంది. మా పిల్లలు కూడా అట్లే వచ్చింది. కాబట్టి సో బట్ వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్. జనరల్లీ ఈ రోజు ఆ దేశంలో ఉన్న వాతావరణం ఎట్లా ఉందంటే కాస్త ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి వీటికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వెస్టర్న్ కంట్రీస్ లో, కెనడాలో కూడా అట్లాగే ఉంది. సో కాబట్టి వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. టారిఫ్స్ విషయంలో అండి, టారిఫ్స్ ఈజ్ అగైన్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్. హవెవర్ వాట్ ట్రంప్ ఈజ్ సేయింగ్ ఈజ్ మేము ఎగుమతి చేస్తే మీరు టారిఫ్స్ వేస్తారు, కానీ మీ దేశం నుంచి మేము ఎందుకు టారిఫ్స్ వేయకూడదు అన్నది వాదన. సో వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ భారతదేశం కానీ చైనా కానీ ఇంకొకరు కానీ మీరు కూడా ఎత్తేయండి, మీ దిగుమతుల మీద మీరు ఆంక్షలు ఎత్తేస్తే మా దిగుమతుల మీద మేము ఆంక్షలు ఎత్తేస్తాం అన్నాడు. ఇఫ్ ట్రంప్ సక్సీడ్స్, నేను ఐఎమ్ ఏ ఫ్రీ ట్రేడ్ ప్రపోనెంట్, ఐఎమ్ వెరీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్, ఫ్రీ మార్కెట్స్, క్యాపిటలిస్ట్ నేను. ట్రంప్ కనుక ఈ ఒత్తిడి ఏదైతే తీసుకొస్తున్నాడో ప్రపంచ దేశాల మీద, ఏది దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తాలనే ఒత్తిడి, అది గనక అతను సఫలీకృతం అయితే మొత్తం ప్రపంచానికే చాలా మంచి చేసిన వాడు అవుతాడు. విఫలమైతే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే మనం ఆయిల్ రష్యా దగ్గర తీసుకుంటున్నాము, ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే మనకేమన్నా ఇది ప్లస్ మైనస్ అవుతుందా? అక్కడ మీద మనం ఎక్కువ కొనుక్కోవాలి కదా, అది రూబెల్స్, ఇది డాలర్స్. లేదు మనం రష్యా, ఇండియా ఆయిల్ మధ్యలో రూబుల్స్ తో చేస్తూ వ్యాపారం చేయడానికి ప్రయత్నించాయి. ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ ట్రైయింగ్. ఇప్పుడు బ్రిక్స్ నేషన్స్ కూడా అన్నాయి ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఏమైంది, మనం రష్యాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి రూపాయలు ఇచ్చాం, వాళ్ళ బిల్లు పంపిస్తే మనం రూపాయలు ఇచ్చాం. ఆ రూపాయలు ఎవరు కొనట్లేదు, మూలుగుతున్నాయి అక్కడ రష్యాలో. డాలర్ ఇస్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ, యూరో ఇస్ ఆల్సో ఇంటర్నేషనల్ కరెన్సీ. ఈ రోజు వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వ్యాప్తంగా మనం ఏమైనా ట్రేడ్ చేయాలంటే డాలర్స్ గానీ యూరోస్ లో గానీ జరుగుతుంది. అండ్ దట్ ఈస్ అనదర్ థింగ్, ట్రంప్ ఈస్ థ్రెటనింగ్ బ్రిక్స్ నేషన్స్ కి, మీకు 100% మీ దిగుమతుల మీద డ్యూటీలు వేస్తాను మీరు డాలర్ వాడకపోతే. అది దుర్మార్గం అసలు, అదేం బెదిరింపు. మనం దేంతో ట్రేడ్ చేసుకోవాలని మన సావరిన్ రైట్. అట్లా చాలా సీరియస్ అయ్యారు కదా మీరందరూ కలిసి కొత్త కరెన్సీ చేస్తే కూడా మీ సంగతి తేలుస్తానని. సంగతి తెలుస్తా అంటాడు. హౌ హీ డజంట్ హావ్ ఎ రైట్. మీరు అసలు నాకు పోటీగా నా డాలర్ మీద కొత్త కరెన్సీ తెస్తే కూడా ఊరుకోనన్నాడు. కామన్ కరెన్సీ ఇప్పుడు బెదిరిస్తున్నాడు 100% డ్యూటీ వేస్తాడు, విచ్ ఈస్ అవుట్రేజియస్. అవుట్ అంటే దుర్మార్గం. ఏంటంటే ప్రపంచం డాలర్ ఎందుకు వాడాలి? డాలర్ ని మనం విలువ ఇస్తే మనం వాడతాం.
డాలర్ విలువ వాళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ డాలర్లు సార్ ఇప్పుడు ఈ నిర్ణయాలతో ఇప్పటికే మనకి రూపాయి 86 అయిపోయింది కదా డాలర్. మన పరిస్థితి ఏంటిది, ఇంకా పెరుగుతుందా? అది మోడీ గారి పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? మోడీ గారి విధానాల మూలంగా ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. జీడిపి హాస్ డ్రాప్ సిగ్నిఫికెంట్లీ. మన జీడిపి కోవిడ్ టైంలో ఉన్నంత కిందికి దిగజారిపోయింది. సో మన ఉత్పత్తి తగ్గినప్పుడు, మన ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు రూపాయి బలహీనం అవుతుంది. రూపాయి బలహీనం అవుతే మన దేశానికి నష్టం జరుగుతుంది, విపరీతమైన నష్టం. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే దానికి ఎక్కువ ఖర్చులు అవుతాయి. నెక్స్ట్ అండ్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ట్రంప్ అధ్యక్షుడు కాకముందే హీ హ్యాస్ వాండ్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్, నేను అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసే లోపు మీరు గనక ఒప్పందం చేసుకోకపోతే ఖబర్దార్ అన్నాడండి. అనగానే ఒప్పందం చేస్తున్నారండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్. So whether it is right or not, they have reached, I think Israel cabinet is about to ratify or whatever it is, but they have made significant progress. Ade vidhanga he is also trying to, Trump is known to be anti-war. అమెరికాని ప్రపంచంలో వేరే దేశాల్లో యుద్ధాలకు అతను వ్యతిరేకి. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా యుద్ధాన్ని ఆపింది ట్రంపే. బైడెన్ ప్రభుత్వం అప్పుడు విత్డ్రా చేశారు కానీ యుద్ధాన్ని ఆపింది ట్రంపే. అక్కడ కూడా ఇదే చేశాడు. తాలిబాన్ లీడర్కి వెళ్ళి ఈ ఒప్పందం మనం చేసుకుంటున్నాం, దీన్ని ఆనర్ చేయాలి. నువ్వు ఈ ఒప్పందాన్ని కనుక నువ్వు గౌరవించకపోతే నీ ఇల్లు ఎక్కడుందో తెలుసు, నీ కుటుంబం ఎక్కడుందో తెలుసు, నీ అంత తెలుసు. ఒక రకంగా ఆయన ఒక స్ట్రింజెంట్ డెసిషన్ మేకర్. ఆయన కంట్రీ ఫస్ట్. అప్పుడు మీరు నియంతగా ప్రవర్తించినప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయి, కొంత తప్పు నిర్ణయాలు. మీరు చెప్పినట్లు అట్లా బెదిరిస్తాడు, మీరు డాలర్ వాడాల్సిందే అని. సో ఇట్ కెన్ గోస్ బోస్. అదే విధంగా యుక్రెయిన్ రష్యా విషయంలో కూడా ఐఎమ్ ఆప్టిమిస్టిక్. ఓకే, ఆయన కొంచెం ప్రో రష్యా ఉన్నా కూడా యుద్ధాన్ని ఆపటానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. And I'm hoping that he will. Last thing is climate treaty and World Health Organization. Again, it is a beautiful thing that he has done. Okay, nothing. That's all. You can take over. Yeah, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫౌండర్ అండ్ చీఫ్ మెంటర్ మహాలక్ష్మి గ్రూప్, అలాగే ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సిఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు నమస్తే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ బ్రేక్ఫాస్ట్ షో. సో ఏంటి 47వ అధ్యక్షుడిగా కొంత ఆయన సంచలన నిర్ణయాలు అంటున్నారు, ప్లస్లు మైనస్లు అడ్మినిస్ట్రేషన్ వైజ్. సో ఎండ్ ఆఫ్ ద డే అందరూ మాట్లాడుకునేది ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని. ఒక పారిశ్రామికవేత్తగా మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆయన నిర్ణయాలపై? అదే ఇంతకు వారు చెప్పినట్టు టారిఫ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ మెక్సికో అండ్ కెనడా మీద టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో అదే విధంగా ఇండియా మీద కూడా టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, చేసే ఆస్కారం ఉంది. సో ఇండియా మీద కాదు, సపరేట్ అవుట్ చేసి ఇండియా మీద కాదు, ఇండియా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ఏమి టేకప్ చేసినా కూడా మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్ కొంత ఉంటుంది, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా కావాలి మనకి. సో డెఫినెట్ గా ఈ టారిఫ్స్ మూలాన దేర్ విల్ బి ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెంబర్ 1. నెంబర్ 2, ఐ థింక్ ఈ ప్యారిస్ అగ్రిమెంట్, క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నానని వారు అన్నారు, కానీ అమెరికా ఎప్పుడు అసలు కోఆపరేట్ చేయలేదండి గ్లోబల్ గా టు రిడ్యూస్. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు అచీవ్ నెట్ జీరో బై గివెన్ టైమ్. So most of the countries, they have agreed for 2050 as net zero. India has agreed for 2070. So definitely now he is making it very clear. His withdrawal is nothing but making it very clear to the world that I don't care a hoot. China is polluting, and that pollution comes to our country in 3 or 4 days annadu scientist laga. So okay, whatever is the reason, but what he says is correct. It's anywhere pollution aina kuda adi it's a global thing. So for example, India తీసుకోండి, India is a very small economy, $3.5 to $4 trillion economy. We pollute about 7% of the world. World pollution lo 7% we produce. So that itself shows that India has to improve quite a bit, and ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చైనా, ఇండియా ఇలాంటి వాళ్ళు సార్ ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంపాక్ట్ అంటున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టారిఫ్ల మీద ఇంపాక్ట్ అంటున్నారు, ఆయిల్ విషయంలో ఇంపాక్ట్ అంటున్నప్పుడు మరి మాట్లాడితే మోదీ గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మోదీ గారు కూడా ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి ట్యాకిల్ చేయగలుగుతారా ఇష్యూని? అంటే ట్యాకిల్ చేసేది ఏం లేదండి, ఫ్రెండ్షిప్ కి ఉన్నది దీనికి సంబంధం ఏంటి? అది వాళ్ళ కంట్రీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. And in the short term, America will do well, its real estate will do well, its stock market will do well.
బికాస్ ఆయిల్ అలాస్కాలో ఆయిల్ డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్. సో దే ఆర్ గోయింగ్ టు డ్రిల్ ఎవ్రీవేర్. దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ది ఫాసిల్ ఫ్యూయల్స్, పొల్యూట్ ద వరల్డ్ మోర్. అంటే ఒకటి మా వ్యూవర్స్ కి ఒకటి చెప్పాలండి, 1.5 degrees centigrade 1950 కన్నా పెరిగితే ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. అండ్ 2024 was the hottest year in the recorded history from 1950 onwards, right? Okay. And 2%, 2 degrees కనుక పెరిగితే చాలా సిటీస్ విల్ ఫేస్ ట్రబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ సిటీస్ మెయిన్ గా న్యూయార్క్, విశాఖపట్నం, కల్కత్తా, బాంబే, షాంఘై, మనీలా, ఇట్లా రకరకాల కంట్రీస్ వేర్ ఎకానమీస్ డిపెండ్ అపాన్, ఈచ్ కంట్రీస్ ఎకానమీ డిపెండ్ అపాన్ దేర్ పోర్ట్స్. The ports operational days will come down because of increase in the sea levels, flooding, tsunamis, earthquakes, forest fires. వీటన్నిటి మూలాన the economies will get affected. So if the US is a big economy, 22 trillion economy adi. So if it starts polluting, it will affect globally. So as a person who is a climate maverick like me, are very much worried on that aspect. But as far as US is concerned, this is good for them in the short term. But for the planet Earth, Mother Earth, it is very bad in the long term, what he is trying to do. So, I think he is only thinking about his country currently, which we can't blame on him. సార్ పోనీ అలా వారి కంట్రీ కోసం అని అనుకున్నా, ఈ ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ వల్ల అన్ని కంట్రీస్ కి సంబంధాలు రీడిజైన్ అవుతాయా? మాట్లాడితే నేను 3వ ప్రపంచ యుద్ధం ఆపుతానని అంటున్నారు, కానీ యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయనేదో చర్చ ఉంది కదా. అంటే మోర్ దెన్ ఈ టారిఫ్స్ ఇవన్నీ అండి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండి, ఇంపాక్ట్ ఆఫ్ దిస్ CO2 ఎమిషన్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్. అది దట్ విల్ హ్యావ్ ఎ డ్రాస్టిక్ ఎఫెక్ట్ బికాస్ వీఆర్ అబౌట్ టు రీచ్ ద టిప్పింగ్ పాయింట్. Once we reach the tipping point, we will not think of manufacturing, we'll think only of survival. And our survival, అమెరికా చేతిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇదివరకు పొల్యూట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు అంటే నేను ఇంప్రూవ్ చేయడం అనట్లేదండి, వాళ్ళు ఐ థింక్ ఇంటర్నల్ గా ఇంప్రూవ్ చేస్తారు. బట్ ఇంతకు వారు చెప్పినట్టు వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద పాలసీస్ టేక్ షేప్ అండి. ఇప్పుడు దేర్ ఇస్ వన్ థియరీ దట్ వన్స్ హీ స్టార్ట్స్ డూయింగ్ ఆల్ దిస్, then he will invite all the companies and the brains to come inside the country and set up shop there in America. So Europe, which is not doing well, Japan, even many countries, I think they will try to move towards US. అంటే ఇప్పుడు ఇండియన్స్ కుంటే ఐటీ అండ్ టెక్ డ్రీమ్స్ ఏమవుతాయి సార్? షాటర్ ఏమైనా అవుతాయా ఇండియన్స్ కుంటే ఐటీ అండ్ టెక్ డ్రీమ్స్? ఇప్పుడు మనం చూస్తున్న పాలసీస్ ప్రకారం చూస్తే yes, డెఫినెట్ గా ఐటీ డ్రీమ్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్, అవర్ రియల్ ఎస్టేట్ విల్ గెట్ ఎఫెక్టెడ్, అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ హర్షన్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అలాగే పుల్లారావు గారితో వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, సో ఇంతకు కూడా మీరు కొన్ని రైజ్ చేశారు, అది చెప్తూనే ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వరా? ఒకటి ఏంటంటే చేసేదంతా ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అంటే ఆయన డిలే చేస్తాడు, సిటిజన్షిప్ కోర్ట్స్ స్టే ఇచ్చినా డిలే చేస్తాడు. అది ఆల్రెడీ చెప్పాడు, మీరే ముట్టుకోవద్దు, అప్లికేషన్స్ పడేయండి, రిజెక్ట్ చేయండి అని. అది మాత్రం ఉంటుంది, కానీ అది పర్మనెంట్ ఫీచర్ గా చేయలేదు. అమెరికాలో కుదరదు, ఎక్కువ లాబీలు ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇందాక మళ్ళీ యాష్ గారు చెప్పింది, నాల్మోహన్ గారు చెప్పింది కూడా, దాంట్లో అయితే అంత హరీగా మనం ఏం వెళ్ళక్కర్లేదు, చూడాలి. ఎందుకంటే తర్వాత అన్నిటికంటే విశేషం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, తెలుగు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేయాలి, హ్యాండ్ ఆఫ్ గా ఉండటం కష్టం. ఎందుకంటే ఈ సెక్టార్ ఈ 2 రాష్ట్రాల నుంచి భారతదేశాన్ని ఎంతో నిలబెట్టింది, ఎంతో సాయం చేశారు, ఎంతో ఫారెన్ ఎక్స్చేంజ్ సంవత్సరానికి తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవాళ వాళ్ళకి ఏమి మాకు సంబంధం లేనట్టుగా కొంచెం ఉండటం కరెక్ట్ కాదు. హెల్ప్ చేయాలి, వాళ్ళ అంబిషన్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది అలాస్కాలో పనిచేసుకుంటే ఎవరి అంబిషన్ వాళ్ళకు ఉంటాయి, మనం సాయం చేసే వరకు సాయం చేయాలి, జరిగే వరకు జరుగుతుంది. అంత తొందరగా పానిక్ మోడ్కు మాత్రం అక్కర్లేదు. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాయని అవు, ఆయన కొన్ని ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు, ఫెయిల్ అవుతాడు. మనం వాచ్ చేసి కేర్ఫుల్ గా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతే. యష్ గారు, మరి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ అండ్ H1B వీసా వాళ్ళ పరిస్థితి ఏంటి ఫైనల్ గా?
అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ ఇప్పుడు 2011 వరకు ప్రయారిటీ నడుస్తుంది. ట్రంప్ ఎప్పుడు వచ్చినా సరే లీగల్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేస్తారు. ఆల్రెడీ ఆపేసాడు కూడా. దే హావ్ గివెన్ డైరెక్షన్స్ ఆఫ్ నాట్ టు డూ ఎనీ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్స్ అట్ దిస్ పాయింట్. సో అది ఆపడం వల్ల ఏమవుతుందంటే అక్కడ గ్రీన్ కార్డ్స్ ఏదైతే సర్టన్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయో అది H1 కి స్పిల్లర్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కి. అంటే ఇయర్ ఇంటెక్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి. తద్వారా ఇక్కడ H1B ఎవరైతే గ్రీన్ కార్డ్ లో వెయిట్ చేస్తున్నారో, అంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 2011 లో అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తుంది అని అంటే కనుక దాదాపు 16-14 సంవత్సరాలు బ్యాక్లాగ్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా కొంచెం శుభవార్త ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే ట్రంప్ నేను స్టీవెన్ మిల్లర్ తో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాంటెడ్ టు న్యూట్రలైజ్ సమ్ ఆఫ్ అవర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్. H1B వీసాల మీద ఎవరైతే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో రకంగా లీగే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కంట్రీ క్యాప్ లిమిట్ ఉంది మన ఇండియన్స్ కి 7% మాత్రమే. సో దానికి కూడా ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ తీసుకొచ్చి ఏదో ఒక ఆలోచన చేస్తున్నారు. దాని విధి విధానాలు కూడా అది వచ్చిన తర్వాత మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఓవరాల్ లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ మీద కూడా భారతీయులకు మంచి శుభవార్త ఉండబోతుంది. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో ఉన్న వాళ్ళకి త్వరగా గ్రీన్ కార్డ్ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అనే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. చక్రవర్తి గారు, ఎనీ కంక్లూడింగ్ రిమార్క్స్? కంక్లూడింగ్ రిమార్క్స్ అండి, మీ క్లైమేట్ ట్రీటీలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పిన చిన్న సవరణ ఏంటంటే దెర్ ఆర్ 2 schools ఆఫ్ థాట్. ఒకటి గ్లోబల్ వార్మింగ్ ఉందని, ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ లేదు అనేది. గ్లోబల్ వార్మింగ్ వల్ల హాని వీళ్ళు చెప్పినంత లేదు అనేది ఇస్ అ బిగ్ ఆర్గ్యుమెంట్. సో ట్రంప్ క్లైమేట్ ట్రీటీలో నుంచి వెనక్కి వెళ్ళడానికి కారణం దాంట్లో చాలా అపోహలు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఈ రోజు ఈజ్ ఏ వెరీ పొలిటికల్ ఇష్యూ అయింది. ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ ఏ బిగ్ లెఫ్ట్ అజెండా ఇన్ ద కంట్రీ. అదేమో రైట్ వింగ్ గవర్నమెంట్. దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయనేది వాళ్ళ వాదన. సో ఇట్ ఈస్ నాట్ వన్ సైడ్. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ థింగ్. ఎందుకంటే కేవలం 50 సంవత్సరాల క్రితం ఐసేజ్ అని చెప్పేవాళ్ళు. ఈ 50 ఏళ్లలో ఐసేజ్ గ్లోబల్ వార్మింగ్ ఎట్లా అయిందనే చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. దే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద సైన్స్ బిహైండ్ గ్లోబల్ వార్మింగ్. అసలు గ్లోబల్ వార్మింగ్ లెక్కల్లో ఇందాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పిన 2 డిగ్రీల మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎట్లా మెజర్ చేస్తారు మొత్తం ప్రపంచం మొత్తానికి? మా భూమి ఒక 20 అంటే ఇప్పుడు జనరల్ గా అమెరికా చెప్పిందే లెక్క కింద ఉంటది కదండి ప్రపంచానికి. అమెరికాలో కూడా, అమెరికా కాదండి, చాలా యూరోపియన్ దేశాల్లో కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ కాదు. అమెరికాలో రిపబ్లికన్స్ గ్లోబల్ వార్మింగ్ ని చాలా మంది ఒప్పుకోరు. ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇస్తున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పిన 2 degrees, దే డోంట్ బై ఇట్ అండ్ దే థింక్ దిస్ ఇస్ బిగ్ పొలిటికల్ అజెండా దట్ ఈస్ గోయింగ్ ఆన్ అక్రాస్. భారతదేశం లాంటి దేశాలకి అది సెటిల్ కాకుండా ఎగేసుకొని పోయి మనం దాంట్లో పెడితే పనికిరాని ప్రాజెక్టులన్నీ చేస్తున్నాం ఈ రోజు మన దేశంలో. ఈ పెద్ద పెద్ద సోలార్ ప్రాజెక్టులు, ఈ పారిశ్రామికవేత్తలు వచ్చేసి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసి ఇప్పుడు మన అదాని ఒప్పందం, సెక్కి ఒప్పందం ఇవన్నీ దాని నుంచి వచ్చినాయి. ఆ క్లైమేట్ నెట్ జీరో అన్నారు కదా. దానివల్ల మనలాంటి దేశాలకి, ఏది బీద దేశాలకి అపారమైన నష్టం జరుగుతుంది. వాళ్ళని ఏదో తేల్చుకొని ఇవ్వండి. మనం 2070 అయినా కూడా ఇప్పుడు మొన్న పోయిన వారం కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ అని ఏదో చెప్పి వెళ్ళారు. ఇవన్నీ దాంట్లో భాగమే. దానివల్ల దేశానికి అపారమైన నష్టం. పెట్టుబడులు తప్పు పెట్టుబడులు చేయవలసి వస్తుంది. దట్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ సార్. నల్లమో చక్రవర్తి గారు, యశ్ బుద్లూరి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్స్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.